హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు దీపావళి స్పెషల్ రెసిపీ అండి. సాఫ్ట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి ముందుగా ఆయిల్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, రెడీమేడ్ ఆచి గులాబ్ జామున్ మిక్స్ 175 గ్రామ్స్, తురుముకున్న పన్నీర్ 50 గ్రామ్స్, ఘీ 2 టేబుల్ స్పూన్స్, ఇలాచి 10, క్యాష్యూ నట్స్ 10, బాయిల్డ్ మిల్క్ 1/2 కప్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఆచి గులాబ్ జామున్ మిక్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లంప్స్ అనేవి లేకోకుండా ఈ విధంగా పిండిని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని యాడ్ చేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. గులాబ్ జామున్స్కి సాఫ్ట్గా కూడా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని బాగా మిక్స్ చేయాలి, ఇలాగా పిండిలో కలిసిపోయే విధంగా. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని 1 బై 1 ఇలా కొంచెం కొంచెంగా మనకి సరిపడినంత మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండికి తగినంత మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎక్కువగా మిల్క్ అనేది యాడ్ చేసుకోకూడదు, లూజ్గా వస్తుంది పిండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలండి. ఆ డఫ్ పైన బాగా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ డఫ్ మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని 15 to 20 మినిట్స్ వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్లో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి డబల్ క్వాంటిటీ వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి గరిటెతోటి. షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు 7 to 8 మినిట్స్ వరకు ఇలా కరిగించుకుంటూ ఉండాలి. దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని షుగర్ సిరప్ని ఈ విధంగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలండి. దీంట్లో ఏమైనా రా పార్టికల్స్ ఉంటే మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. మనకిప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ డఫ్ని తీసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం హ్యాండ్కి ఘీ అప్లై చేసుకొని ఆ డఫ్ పైన ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్లేట్లో ఇలా 1 by 1 అరేంజ్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న బాల్స్ చేస్తే మనకి ఫ్రై అయిన తర్వాత పెద్దగా వస్తాయండి ఇవి. సో దట్ చిన్న చిన్న బాల్స్గా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 by 1 వీటిని ఇలా అరేంజ్ చేసుకోవాలండి బాల్స్లా చేసుకొని. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని
కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవుతూ ఉందండి. మళ్ళీ ఇప్పుడు వేరొక బర్నర్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గీ అప్లై చేసుకోవాలి. దాంట్లోకి ఇలా క్యాష్యూ నట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు మాడిపోకుండా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి క్యాష్యూ నట్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా 1 బై 1 డ్రాప్ చేస్తూ ఉండాలి. ఈ బాల్స్ని చిన్నగా కదుపుతూ అటువైపు ఇటువైపు చిన్నగా ఫ్రై చేసుకోవాలండి. అంతేకాని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేకపోతే బాల్స్ అనేవి మాడిపోతాయండి. ఇవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా 1 బై 1. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నానండి. ఇలా నిదానంగా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు చిన్నగా యాడ్ చేసుకోవాలి బాల్స్ అనేవి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ బాల్స్ని చిన్నగా డ్రాప్ చేస్తూ ఉండాలండి. అంతేగాని పైనుంచి డ్రాప్ చేయకూడదు. ఆయిల్ అనేది చింది మన మీద పడుతుంది. ఇప్పుడు ఇవి కూడా మ్యాక్సిమం రెడీ అయిపోయాయండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ పెట్టుకొని బాల్స్ని ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. మనం త్వరగా కావాలంటే గులాబ్ జామును ఇలా డ్రాప్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లేదు వెయిట్ చేద్దాము అనుకుంటే ఒక 1 అవర్ 2 అవర్ ఇలా షుగర్ సిరప్లో సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిని 10 మినిట్స్ వరకు ఇలా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గులాబ్ జామున్ సాఫ్ట్ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మీరు కూడా చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి సాఫ్ట్ గులాబ్ జామున్ రెడీ అవుతుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.